గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ ప్రాజెక్టు వల్ల మేలు పొందే 80,000 ఎకరాల్లో పంట పండించే రైతాంగాన్ని ఆశీర్వదించడం కోసమై ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. చేతులు జోడించి సాగరయ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఓ బృహత్తరమైన కార్యక్రమం సాగిపోతోంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జల యజ్ఞం సాగుతోంది. 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ 9 సంవత్సరాల్లోనూ వరుస కరువులు వస్తే అటువంటి సమయంలో కూడా ఆ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు కట్టాలి, రైతాంగానికి ఏదైనా శాశ్వతమైన ప్రాతిపదికన మేలు చేయాలి అనే ఆలోచనలు ఒక్క రోజులో కూడా చేసిన పాపన. కరువు వచ్చినప్పుడు శాశ్వతమైన పరిష్కారాలు ప్రాజెక్టులు నిర్మించడం తప్ప మరొక మార్గం లేదు అనే విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టున్నది ఇంతకుముందున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల నుంచి మళ్లీ రైతన్నవాడిని తన కాళ్ల పైన తాను నిలబెట్టే పరిస్థితి తీసుకురాలేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన ఈ వ్యవస్థను మళ్లీ పట్టాలపైకి ఎక్కించలేకపోతే అసలు గ్రామాలే మనుగడ ఉండవు. గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, చేతి పని వృత్తి వాళ్ళు ఏ ఒక్కరూ బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి అన్నిటికంటే ప్రధానంగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి. వారికున్న అత్యంత ప్రధానమైన ఆదాయం పంట. 2-2.5 గంటలాడే సినిమా నిర్మించాలి అంటే దాదాపు 6 మాసాలు, 8 మాసాలు, 10 మాసాలు, సంవత్సరమో కూడా పడుతుంది కదా. శాశ్వతంగా తరతరాలుగా 100 సంవత్సరాలు నిలిచిపోయే ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించాలంటే ఓ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పట్టకుండా తప్పుతుందా అడుగుతున్నాను నేను. వెంటనే ప్రయోజనం రాదు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతారని చెప్పారు. వెంటనే ప్రయోజనం రావాలంటే ఇదేమైనా రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయమా? ఇంత ప్రాజెక్టు దయచేసి చూశారు మీరందరూ. ఇంత ప్రాజెక్టులు వారం రోజుల్లో, 2 వారాల్లో పూర్తి కాగలిగిన అవకాశాలు ఉంటాయా? ఎంత కష్టమైనా నష్టమైనా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ ప్రభుత్వం. అందుకే మనం చేస్తున్నా, మేము ఆరంభించే ముఖ్యమంత్రులమే కాకుండా, మా ప్రభుత్వం ఆరంభించే ప్రభుత్వమే కాకుండా పూర్తి చేసే ప్రభుత్వంగా ఉండిపోతాము చరిత్రలో అనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇవాళ కూడా ఎవరు ఎన్ని రకాలుగా దీని గురించి విమర్శలు చేసినా లెక్క చేయకుండా మేము మొదలుపెట్టిన 76 ప్రాజెక్టులలో ఇప్పటికే పూర్తి చేశాం. 12 ప్రాజెక్టులు పూర్తిగా
మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేశాం. మిగిలిన 50 ప్రాజెక్టులు కూడా మరో 2 ఏళ్లకో 4 ఏళ్లకో తప్పనిసరిగా మేమే పూర్తి చేస్తాం. అటువంటి నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని ఆలోచిస్తాం.